టుడే టాపిక్ ఈజ్ డిబెంచర్స్ ఇష్యూ. సో మనం ఈరోజు క్లాస్లో డిబెంచర్స్ని ఏ విధంగా ఇష్యూ చేసుకోవచ్చు, కంపెనీ ఎన్ని రకాలుగా ఇష్యూ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాము. సో యాక్చువల్గా మనం లాస్ట్ క్లాసెస్ నుంచి తెలుసుకుంటుంది ఏంటంటే, కంపెనీ తనకు కావాల్సిన క్యాపిటల్ని గ్యాదర్ చేసుకుంటుంది, పబ్లిక్కి ఆఫర్ చేసి గ్యాదర్ చేసుకుంటుంది అని తెలుసు. అంటే మనం యాక్చువల్గా ఫండమెంటల్ స్టేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకుంటాము. యాక్చువల్గా బిజినెస్ ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్, వాళ్ళు మాత్రమే క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే క్యాపిటల్ని వాళ్ళే తీసుకొచ్చి బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపెనీ అనేది చాలా పెద్ద వ్యాపార వ్యవస్థ. దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తులు వేరు, క్యాపిటల్ని ఇచ్చే వ్యక్తులు వేరు. అంటే కంపెనీ మూలధన అవసరాలకు తగ్గట్టుగా మూలధనాన్ని సమకూర్చే వ్యక్తులు పబ్లిక్ ఏ రోజైతే వాటాలను పర్చేస్ చేయడం జరుగుతుందో ఆ రోజు నుండి వారిని షేర్ హోల్డర్స్ అని పిలవడం జరుగుతుంది. సో మనకి కంపెనీ మూలధనాన్ని రెండు రకాలుగా సమకూర్చుకుంటుంది. ఫస్ట్, షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా. షేర్స్ ఇష్యూ చేసినప్పుడు రిజిస్టర్డ్ క్యాపిటల్ని గ్యాదర్ చేసుకుంటుంది. అంటే ముందుగానే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే స్టేజ్లో ఎంత క్యాపిటల్ అవసరం అనేది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో తెలియచేయాలి. అలా తెలియచేసిన తర్వాత కంపెనీకి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోవడానికి షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఎప్పుడైతే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఈ క్యాపిటల్ క్లాజ్లో క్యాపిటల్ ఎంత అనేది చెప్పిన తర్వాత వాళ్ళకి అదనంగా కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్స్ ఇష్యూ చేయడం అనేది కుదరదు, అలా జరగకూడదు. కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఎప్పుడంటే అప్పుడు కంపెనీ కావాల్సినప్పుడు షేర్స్ ఇష్యూ చేసేసి పబ్లిక్ నుంచి మూలధనాన్ని సేకరించకూడదు. మరి ముందుగానే నిర్ణయించుకున్న రిజిస్టర్డ్ క్యాపిటల్ అనేది సో వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి సరిపడకపోవచ్చు, ఏవైనా చేంజెస్ జరగవచ్చు. అంటే మనకి బిజినెస్ అంటే అనుకున్న క్యాపిటల్ కన్నా తక్కువకి గ్యాదర్ చేయొచ్చు. అంటే తక్కువ క్యాపిటల్తో బిజినెస్ని స్మూత్గా రన్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకసారి మనకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ మనకి క్యాపిటల్ అనేది సరిపోని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు కంపెనీకి ఉన్న మరొక ఆప్షన్ ఏంటంటే డిబెంచర్స్ని ఇష్యూ చేసుకోవచ్చు. డిబెంచర్స్ మీన్స్ లోన్ క్యాపిటల్, షేర్స్ మీన్స్ ఓనర్ ఈక్విటీ. ఓకే, ఈ డిబెంచర్ హోల్డర్స్ అనేవాళ్ళు కంపెనీకి క్రెడిటార్స్ అవుతారు, షేర్ హోల్డర్స్ ఓనర్స్ అవుతారు. సో రెండు రకాలుగా మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. మనం ఆల్రెడీ డిబెంచర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల డిబెంచర్స్ ఉంటాయి, వాటి ఫీచర్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా షేర్స్కి డిబెంచర్స్కి ఉన్న డిఫరెన్సెస్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు డిబెంచర్స్ని కంపెనీ ఎన్ని రకాలుగా జారీ చేసుకునే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకుందాము. టైప్స్ ఆఫ్ ఇష్యూ. కంపెనీ డిబెంచర్స్ని 3 రకాలుగా జారీ చేసుకోవచ్చు. సో మనం కంపెనీ షేర్స్ ఇష్యూ చేసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్, షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. షేర్ వాల్యూకి ఒక ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది, దానికన్నా అదనపు విలువకు వాటాలను జారీ చేసినట్లయితే ప్రీమియంకి జారీ చేయడం అని పిలవడం జరుగుతుంది. ఫేస్ వాల్యూకి ఈక్వల్గా అమౌంట్ని కలెక్ట్ చేసినట్లయితే దానిని షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ విల్యూ అని పిలుస్తారు. అంటే ముఖ విలువకు వాటాలను జారీ చేయడం అని అర్థం. నెక్స్ట్ వన్, ఫేస్ వాల్యూ కన్నా తక్కువ అమౌంట్ని షేర్ హోల్డర్స్ నుంచి కలెక్ట్ చేసినట్లయితే షేర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి డిబెంచర్స్ని 3 రకాలుగా జారీ చేసుకునే అవకాశం అనేది 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం కంపెనీకి అవకాశం ఉంది. సో మనం డిబెంచర్స్ని ఎన్ని రకాలుగా ఇష్యూ చేసుకోవాలి అనే దానికి ముందు మనం మరొకసారి డిబెంచర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. డిబెంచర్స్ మీన్స్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ లోన్ క్యాపిటల్. డిబెంచర్ అంటే ఒక డాక్యుమెంట్,
ఆ డాక్యుమెంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంది, ఎంత మొత్తంలో అప్పు తీసుకుంది, ఏ రోజున తీసుకుంది, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది, అదేవిధంగా రిడీమబుల్ అంటే దాన్ని తిరిగి చెల్లించే విషయాన్ని కూడా ఒక్కొక్కసారి అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా ఏ రోజున ఆ అమౌంట్ని చెల్లించదలుచుకుంటుంది అనే వివరాలను తెలియచేస్తూ ఒక పత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. దాని మీద కంపెనీ అధికార ముద్ర వేసి ఎవరైతే కంపెనీకి రుణాన్ని ఇచ్చారో, అప్పుగా అమౌంట్ని ఇచ్చారో వారికి ఆ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే కంపెనీకి మూలధనాన్ని సమకూర్చారో వాళ్ళని డిబెంచర్ హోల్డర్స్ అని పిలుస్తారు, డిబెంచర్దారులు అని పిలుస్తారు. వాళ్ళ దగ్గర సాక్ష్యంగా ఉన్న పత్రాలను డిబెంచర్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇది అప్పుకు సాక్ష్యంగా ఉండే పత్రము అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సమకూర్చిన మూలధనాన్ని రుణ మూలధనము, లోన్ క్యాపిటల్ అని పిలుస్తారు. షేర్స్ ద్వారా సమకూర్చిన మూలధనాన్ని చెల్లించాలి అనే ఛాన్సే లేదు. కంపెనీ ఉన్నంతసేపు మూలధనం ఉంటూనే ఉంటుంది. షేర్ హోల్డర్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోవాలనుకుంటే కనుక వాళ్ళ షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్స్ చేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు అనేవాళ్ళు వస్తారు తప్ప మూలధనాన్ని బయటకి ఇచ్చేసి వాటాదారులు ఎవ్వరినీ కూడా కంపెనీ నుంచి బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. క్యాపిటల్ ఎప్పటికీ ఉంటుంది. అలాగే షేర్ హోల్డర్స్ కూడా ఇష్టం లేకపోతే తొలగిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, చేంజెస్ జరుగుతాయి తప్ప షేర్ హోల్డర్స్ కూడా ఎప్పుడు కంపెనీకి ఉంటారు. కాకపోతే డిబెంచర్స్ మాత్రం రుణ మూలధనం కాబట్టి అప్పు ఇచ్చిన వాళ్ళు చివరి వరకు దీర్ఘకాలికంగా ఉంటారన్నది లేదు. వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల్సిన రోజు అనేది ఒకటి ఉంటుంది, దాన్నే టర్మ్ అని పిలుస్తారు. సో ఆ టర్మ్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ రోజు చెల్లిస్తారు, ఏ సంవత్సరం చెల్లిస్తారు, ఎన్ని సంవత్సరాల కాల వ్యవధితో అప్పు తీసుకుంటున్నారు అని. అంటే వాటా మూలధనాన్ని ఎప్పటికీ చెల్లించవలసిన అవసరం లేదు. డిబెంచర్ ద్వారా సమకూర్చుకున్న మూలధనాన్ని మాత్రం ఎప్పటికైనా ఖచ్చితంగా రుణదాతలకి చెల్లించాలి. ఆ చెల్లించేంత వరకు కూడా ప్రతి సంవత్సరం కంపెనీ లాభాల నుండి వడ్డీ అనేది చెల్లిస్తూ ఉండాలి. ఫస్ట్ వచ్చిన లాభాల్లోంచి డిబెంచర్దారులకి ఇంట్రెస్ట్ పే చేసినట్లయితే రిమైనింగ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉండుంటే కనుక వాటి నుంచి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంట్రెస్ట్ పేమెంట్లో షేర్ హోల్డర్స్ కన్నా డిబెంచర్ హోల్డర్స్కే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పు ఇచ్చిన రుణదాతలు కాబట్టి ఖచ్చితంగా ఆ అప్పు మీద వడ్డీ చెల్లించాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు డిబెంచర్స్ని 3 రకాలుగా ఇష్యూ చేసుకుంటుంది అని చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్. సో మనకి ఇక్కడ కింద ఎగ్జాంపుల్ కూడా చూపించాను నేను. డిబెంచర్ వాల్యూ 100 రూపీస్, వాల్యూ మీన్స్ ఫేస్ వాల్యూ. సో మనకి షేర్కి వాల్యూ ఎలా అయితే ఉందో అదేవిధంగా డిబెంచర్కి కూడా ఒక ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క డిబెంచర్ విలువ ఒక్కొక్క డిబెంచర్ విలువ 10 రూపీస్ కావచ్చు, లేదంటే 100 రూపీస్ కావచ్చు. సో ఈ విధంగా షేర్ ప్రైస్ వాల్యూని ఎలా అయితే డిసైడ్ అవుతారో వాళ్ళకి కావాల్సిన రుణ మూలధనాన్ని బట్టి డిబెంచర్ వాల్యూని కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ ఫేస్ వాల్యూ 100 రూపీస్ అయినట్లయితే ఇష్యూడ్ ఫర్ 100 రూపీస్, సేమ్ ప్రైస్కి డిబెంచర్స్ని ఇష్యూ చేసినట్లయితే దాన్ని డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనేది ఉండదన్నమాట. కంపెనీకి 100 రూపీస్ కావాల్సినప్పుడు డిబెంచర్ హోల్డర్స్ నుంచి కూడా కంపెనీ 100 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేస్తుంది. అంటే ఎంతైతే కావాలనుకుంటుందో అంతే మొత్తానికి డిబెంచర్ హోల్డర్స్ని ఆఫర్ చేస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ రెండు కూడా సేమ్ కాబట్టి ఈ విధంగా జారీ చేయడాన్ని డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అని పిలవడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ డిబెంచర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్.
సో అంటే తక్కువకి డిస్కౌంట్ అంటే తెలుసు కదా, మనం కొనాల్సిన ధర కన్నా తక్కువ కొంటున్నాము అంటే రిమైనింగ్ అమౌంట్ అనేది అనమాట, అంటే డిఫరెన్స్ అనేది డిస్కౌంట్ అవుతుంది. సో అదేవిధంగా డిబెంచర్స్ని కూడా డిస్కౌంట్కి ఇష్యూ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, డిబెంచర్ వాల్యూ మీన్స్ ఫేస్ వాల్యూ 100 రూపీస్, డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ 90 రూపీస్. ఒకవేళ వాళ్ళు నిర్ణయించిన ఫేస్ వాల్యూ 100 రూపీస్, కానీ క్రెడిటార్స్ నుంచి వాళ్ళు 90 రూపీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కంపెనీకి లాస్ యాక్చువల్గా. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది 100 రూపాయలు, కానీ క్రెడిటార్స్ 90 రూపాయలు మాత్రమే ఇస్తారు, కానీ వాళ్ళకి తిరిగి 100 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. అంటే 10 రూపీస్ లాస్ అవుతుంది అనమాట కంపెనీ. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కంపెనీకి అప్పు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేనప్పుడు వాళ్ళని ఆకర్షించుకోవడానికి, సో ట్రాన్సాక్షన్స్ డిలే అవ్వకుండా కంటిన్యూగా పర్ఫెక్ట్గా జరగడానికి వాళ్ళకి అమౌంట్ అవసరం కాబట్టి అట్రాక్ట్ చేసుకోవడానికి తప్పని పరిస్థితిలో ఈ విధంగా చేయవలసి వస్తుంది. సో యాక్చువల్గా ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు కంపెనీకి. ఎందుకంటే దీనివల్ల ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే కంపెనీకి రుణాన్ని ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని అర్థం. సో కంపెనీ మంచి ప్రాఫిట్స్లో ఉంది అంటే చాలా బాగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మంచి పొజిషన్లో ఉంది మార్కెట్లో అన్నప్పుడు ఖచ్చితంగా అప్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే మంచి లాభాలలో ఉన్న కంపెనీ ఖచ్చితంగా వడ్డీ చెల్లిస్తుంది అనే హోప్. ఈ విధంగా చేస్తున్నారంటే దాని అర్థం కంపెనీ పరిస్థితులు బాగాలేదు అని అర్థం. సో అంటే కంపెనీ పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రాఫిట్స్ వస్తాయన్న ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారన్న నమ్మకం లేకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల క్రెడిటార్స్ ముందుకు రావట్లేదు అని అర్థం. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి 90 రూపాయలు మాత్రమే తీసుకుంటారు, చెల్లించేటప్పుడు 100 రూపాయలు చెల్లించాలి. అంటే 10 రూపీస్ కంపెనీకి లాస్, 10 రూపీస్ క్రెడిటార్స్కి ప్రాఫిట్ అనమాట. సో రిస్క్ ఉన్నప్పటికీ కూడా క్రెడిటార్స్ తర్వాత మనకు వచ్చేటప్పుడు 10 రూపాయలు అదనంగా వస్తుంది కదా అని చెప్పి అట్రాక్ట్ అయ్యి అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది లాస్ కాబట్టి కంపెనీ పుస్తకాల్లో నష్టాన్ని డెబిట్ చేసుకుంటూ చిట్టాపద్దులు రాసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్, డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. డిబెంచర్ వాల్యూ 100 రూపీస్, ఇష్యూడ్ ఫర్ 110 రూపీస్. కంపెనీ ఫేస్ వాల్యూ డిసైడ్ చేసింది 100 రూపీస్, అంటే ఒక్కొక్క డిబెంచర్ విలువ 100 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. కానీ క్రెడిటార్స్కి ఏ విధంగా ఆఫర్ చేస్తుందంటే ఫేస్ వాల్యూ వచ్చి 100 రూపీస్ మాత్రమే, కానీ మీరు మాకు 110 రూపాయల చొప్పున అప్పు ఇవ్వాలి అని చెప్తుందనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇది కంపెనీకి మంచి సిచ్యువేషన్ అనమాట. అంటే ఈ విధంగా జరగడం అనేది కంపెనీకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే కంపెనీకి అప్పు అవసరం. యాక్చువల్గా డిబెంచర్ అంటే అప్పు కదా, మళ్ళీ ఆ అప్పు తీసుకోవడంలో డిమాండ్ ఏంటి అని పెంచవచ్చు మనకి. ఈ డిమాండ్ అంటే కంపెనీకి రుణదాతలు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది అని అర్థం. ఎందుకు అలా ఉంటుంది? ఈ కంపెనీ వాళ్ళకి అప్పు ఇస్తే కనుక ఖచ్చితంగా మనకి రెగ్యులర్గా వడ్డీ వస్తుంది. సో అసలుకి ఫైనల్గా అమౌంట్ పే చేయడంలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అని. అంటే యాక్చువల్ అమౌంట్కి ప్రాబ్లం ఏముండదు, అలాగే రెగ్యులర్గా వచ్చే ఇంట్రెస్ట్కి కూడా ప్రాబ్లం ఏముండదు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే కనుక, అలాంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే కనుక క్రెడిటార్స్ 100 రూపాయల కోసం 110 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ కంపెనీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం 100 రూపీసే ఇస్తుంది. సో అంటే ఇంట్రెస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి బయట జరిగే కామన్ ఫైనాన్స్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నా లేదా దాని గురించి ఐడియా ఉన్నా కానీ మనకి చాలా క్లియర్గా డిబెంచర్స్ గురించి కూడా తెలుస్తుంది. ఏంటంటే మనకి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఎవరు లేరనుకోండి, యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వడ్డీకైనా సరే అప్పు తెచ్చేసుకోవడానికి సిద్ధపడతారు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది, ఎవరు ఇవ్వడానికి అవైలబుల్గా లేరు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వడ్డీకైనా సరే అమౌంట్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అప్పు అవసరమే,
కానీ మళ్ళీ అడిగి మరీ తీసుకుని వెళ్ళటం, అంటే మనం అడిగి మరీ ఇస్తూ ఉంటాం. సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమైనా అవసరమా, వడ్డీ తక్కువ, పర్లేదు తీసుకెళ్ళు అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా అయితే ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అయినప్పటికీ మనం ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని అర్థం. సో ఈ విధంగా మనకి కామన్ లైఫ్లో ఎలా అయితే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అదేవిధంగా కంపెనీ అనుకున్న మొత్తాన్ని అప్పుగా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నట్లయితే పార్ వాల్యూకి డిబెంచర్స్ ఇష్యూ చేసిందని అర్థం. అనుకున్న మొత్తానికన్నా తక్కువ మొత్తాన్ని కంపెనీ తీసుకుంటుంది. అంటే మొత్తం ఎవ్వరూ ఇవ్వనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఎంతో కొంత వసూలు చేసుకుని కంపెనీ ట్రాన్సాక్షన్స్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. యాక్చువల్గా కంపెనీకి ఇది బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్, ప్రీమియంకి ఇష్యూ చేయడం అనేది కంపెనీకి మంచి విషయం అనమాట. అంటే కంపెనీ పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీకి ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల ఇంకా గుడ్ విల్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే 100 రూపీస్ రావాల్సింది 110 రూపీస్ వస్తుంది. అంటే 10 రూపీస్ కంపెనీకి అదనంగా వస్తుంది కాబట్టి ప్రాఫిట్. సో యాజ్ యూజువల్ షేర్స్ ఏ విధంగా అయితే ఇష్యూ చేసుకుంటుందో అదేవిధంగా కంపెనీ డిబెంచర్స్ని కూడా ఇష్యూ చేసుకోవచ్చు, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకున్న ఫైనాన్షియల్ నీడ్స్ బట్టి. సో ఈ విధంగా మనం డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ విధంగా ఇష్యూ చేస్తే ఏ విధంగా రికార్డ్ మెయింటెనెన్స్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. డిబెంచర్స్ ఇష్యూడ్ అట్ పార్ వాల్యూ. పార్ వాల్యూకి ఇష్యూ చేస్తే కనుక ఒరిజినల్ ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో అంతే మొత్తానికి కంపెనీ క్రెడిటార్స్ని ఆఫర్ చేస్తుంది. క్రెడిటార్స్ కూడా సేమ్ అదే అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ తీసుకుంటే కనుక బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ మీన్స్ వచ్చిన అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి బ్యాంక్ రిసీవర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. షేర్ అలాట్మెంట్ డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్. డిబెంచర్ అలాట్మెంట్ అంటే డిబెంచర్ హోల్డర్స్ ఈ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. వాళ్ళందరి పేర్లు రాయలేం కాబట్టి అది ఏ రూపంలో వచ్చిందో నోట్ చేసుకుంటాం. యాక్చువల్గా డిబెంచర్స్కి కూడా అలాట్మెంట్, అప్లికేషన్, కాల్స్ అనేవి ఉంటాయి. అంటే తీసుకుంటున్న అప్పు కూడా ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా కలెక్ట్ చేస్తుంది కంపెనీ. సో అందుకని మనం ఇక్కడ అలాట్మెంటే ఎందుకు తీసుకున్నాం అంటే ఒకవేళ డిస్కౌంట్కి కానీ ప్రీమియంకి కానీ ఇష్యూ చేసినట్లయితే ఆ డిస్కౌంట్ అలౌడ్ కానీ ప్రీమియం కానీ అలాట్మెంట్ మనీతోనే కంపెనీ అలౌ చేస్తుంది. సో అందుకని మనం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక సిచ్యువేషన్కి తగ్గట్టు మనం దాన్ని అలాట్మెంట్ ఎంట్రీతోనే చూపిస్తాం. సో ఇక్కడ అలాట్మెంట్లో ఏ అడ్జస్ట్మెంటు లేదు. మనకు వచ్చిన అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి డిపాజిట్ చేసుకున్నాము, ఆ వచ్చిన అమౌంట్ ఏంటన్నది మనం క్రెడిట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఉన్నవి 2 ఆస్పెక్ట్స్ మాత్రమే. సో దీన్ని నార్మల్ జనరల్ ఎంట్రీ అని పిలుస్తారు. ఒకటి డెబిట్ అంశము, ఒకటి క్రెడిట్ అంశము. సో మనకి సర్దుబాట్లని కానీ లేదంటే ఎక్స్ట్రా జరిగే ట్రాన్సాక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఫేస్ వాల్యూ ఎంత అయితే అంత ఇష్యూ చేశారు కాబట్టి వచ్చిన అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి డిపాజిట్ చేసుకున్నాం, అది ఏ అమౌంట్ అనేది మనం క్రెడిట్ చేసుకున్నాం. సో దీన్ని డిస్కౌంట్స్ పార్ వాల్యూకి ఇష్యూ చేయడం అని చెప్తారు. నెక్స్ట్ వన్, డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ మీన్స్ లాస్, అంటే మనకి రావాల్సిన అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ కంపెనీ తీసుకుంటుందని అర్థం. సో కంపెనీ బుక్స్లో రికార్డ్స్ చేసుకుంటున్నప్పుడు రికార్డ్ మెయింటెనెన్స్ కంపెనీకి లాస్ కాబట్టి లాస్ని డెబిట్ చేయాలి. సో ఇక్కడ మనకి జనరల్ ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే 3 ఆస్పెక్ట్స్ వచ్చాయి. 2 ఆస్పెక్ట్స్ని మనం డెబిట్ చేసాం, ఒక ఆస్పెక్ట్ని క్రెడిట్ చేసాం. దీన్ని కాంపౌండ్ జనరల్ ఎంట్రీ అని పిలుస్తాం. అంటే కాంపౌండ్ అని ఎందుకంటాం, జనరల్గా ఎవ్రీ జనరల్ ఎంట్రీ ఇన్వాల్వ్స్ 2 ఆస్పెక్ట్స్, 1 డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ 1 క్రెడిట్ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మనం 3 ఆస్పెక్ట్స్ని తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చిన వాటిని కాంపౌండ్ జనరల్ ఎంట్రీస్ అని పిలుస్తాము. సో ఆల్రెడీ మనం ఈ విషయాన్ని ఫండమెంటల్స్లో నేర్చుకోవడం జరుగుతుంది. కాంపౌండ్ అని ఎందుకు వచ్చింది, డిబెంచర్స్ని ఇష్యూ చేశారు. ఫస్ట్ థింగ్, ఎలా ఇష్యూ చేశారు అంటే తక్కువకి ఇష్యూ చేశారు. 2 విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ రెండింటినీ నోట్ చేసుకుంటున్నాం.
బ్యాంక్ అకౌంట్ డిటార్ ఫర్ ఎగ్జాంపుల్ 90 రూపీసే కలెక్ట్ అయిందనుకోండి, ఆ 90 రూపీస్ని మనం బ్యాంక్ అకౌంట్కి డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ ఇష్యూ అకౌంట్, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఖాతా లాస్ కాబట్టి మన నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి మన లాస్ని డెబిట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ లాస్ అయ్యింది కంపెనీ అనుకోండి, 10 రూపీస్ని మనం డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చిన అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి నోట్ చేసుకుంటాము, ఎంతైతే రాలేదో అది డిస్కౌంట్ అకౌంట్కి నోట్ చేసుకుంటాము, ఒరిజినల్ వాల్యూని అలాట్మెంట్ అకౌంట్కి క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ 100 రూపీస్ అనమాట. ఇక్కడ అలాట్మెంట్ విషయంలోనే ఈ అడ్జస్ట్మెంట్స్ కామన్గా జరుగుతాయి. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డీటెయిల్డ్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అంటే అప్లికేషన్ మనీతో అలౌ చేశారనో, లేదంటే అలాట్మెంట్తోనో, లేదా కాల్స్ టైంలో చేశారు ఇలాంటి అడ్జస్ట్మెంట్ అనో చెప్పడం జరుగుతుంది. మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేనట్లయితే మనం 99% అలాట్మెంట్తోనే ఈ విషయాల్ని నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పార్ వాల్యూకి నోట్ చేసుకున్నది ఏంటంటే ఏ విధమైన సర్దుబాట్లు లేవు. ఇక్కడ వచ్చిన అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి రాసుకున్నాము, ఏ అమౌంట్ వచ్చిందో నోట్ చేసుకున్నాము. కానీ ఇక్కడ డిస్కౌంట్ కోసం రాసుకుంటుంది, మీకు డీటెయిల్డ్గా తెలియడం కోసం నేను ఎల్లో కలర్లో కూడా చూపించాను. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ ఇష్యూ అకౌంట్ డిటార్, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఖాతా డిటార్. ఎందుకు డెబిట్ చేశామంటే నష్టం కాబట్టి నామమాత్రపు ఖాతా సూత్రం ప్రకారం ఖర్చుల్ని నష్టాల్ని డెబిట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ని డెబిట్ చేసాం. రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో అది బ్యాంక్ అకౌంట్కి డిపాజిట్ చేసుకుంటాం. ఈ టోటల్ అమౌంట్ ఏంటి అనేది క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం అలాట్మెంట్ మనీతోనే నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, డిబెంచర్స్ ఇష్యూ అట్ ప్రీమియం జర్నల్ ఎంట్రీ నోట్ చేసుకున్నట్లయితే కనుక బ్యాంక్ అకౌంట్ డిటార్ టు డిబెంచర్స్ అలాట్మెంట్ అకౌంట్ టు ప్రీమియం ఆన్ డిబెంచర్స్ అకౌంట్. సో ఇక్కడ కూడా మనం 3 ఆస్పెక్ట్స్ని తీసుకున్నాం. 2 ఆస్పెక్ట్స్ని క్రెడిట్ చేస్తున్నాము, 1 ఆస్పెక్ట్ని డెబిట్ చేస్తున్నాం. సో ఇది కూడా కాంపౌండ్ ఎంట్రీ. కాంపౌండ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒకే వ్యవహారంలో 2 సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక. సో ఇక్కడ మనకి డిబెంచర్స్ని ఇష్యూ చేయడం అనేది ఒకటి విషయం. దాన్ని ఎలా ఇష్యూ చేశారంటే ప్రీమియంకి ఇష్యూ చేశారు. ప్రీమియం అనేది ఎక్స్ట్రా కాన్సెప్ట్ కాబట్టి 2 విషయాలకి మనం చిట్టాపద్దు రాస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే కాంపౌండ్ ఎంట్రీస్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రీమియంకి ఇష్యూ చేయడం అంటే ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ అమౌంట్ని కంపెనీ కలెక్ట్ చేసుకోవడం. ప్రీమియం అంటే రావాల్సిన అమౌంట్ కన్నా కంపెనీకి అదనంగా వచ్చింది కాబట్టి ప్రాఫిట్ని నామినల్ రూల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయాలి అనే రూల్ ప్రకారం మనం ప్రీమియంని క్రెడిట్ చేసుకున్నాం. బ్యాంక్ అకౌంట్ డిటార్ యాక్చువల్గా రావాల్సింది ఒక 100 రూపీస్ అనుకోండి, ఎక్స్ట్రాగా వచ్చింది ఒక 10 రూపీస్. సో ఓవరాల్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే 110 రూపీస్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. టు ప్రీమియం ఆన్ డిబెంచర్స్ అకౌంట్ 10 రూపీస్, ప్రీమియం 10 రూపీస్ అనుకోండి, ఆ 10 రూపాయలని మనం లాభంగా క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. టు డిబెంచర్స్ అలాట్మెంట్ అకౌంట్ యాక్చువల్ అమౌంట్ వచ్చి 100 రూపీస్ అనుకోండి, సో 100 రూపీస్ని క్రెడిట్ చేసుకుంటాం. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం 110 రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంటే కనుక 100 రూపీస్ షేర్ అలాట్మెంట్ యాక్చువల్ అమౌంట్, ఎక్స్ట్రాగా వచ్చింది 10 రూపీస్. సో డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. సో ఈ విధంగా డిబెంచర్స్ని కంపెనీ 3 రకాలుగా ఇష్యూ చేసుకోవచ్చు: పార్ వాల్యూ, డిస్కౌంట్, ప్రీమియం. సో పార్ వాల్యూకి ఇష్యూ చేసుకోవడం అంటే సేమ్ ఫేస్ వాల్యూని క్రెడిటర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం. డిస్కౌంట్కి ఇష్యూ చేసుకోవడం అంటే ఫేస్ వాల్యూ కన్నా తక్కువ అమౌంట్ని క్రెడిటర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం, కంపెనీకి లాస్. ప్రీమియంకి ఇష్యూ చేయడం అంటే క్రెడిటర్స్ నుంచి ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ అమౌంట్ని తీసుకోవడం, కంపెనీకి రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ అనమాట. సో ఈ విధంగా 3 రకాలుగా జారీ చేసుకోవచ్చు. ఈ 3 రకాలుగా సిచ్యువేషన్ని బట్టి డిసైడ్ అయ్యి కంపెనీ క్యాపిటల్ని గ్యాదర్ చేసుకుంటుంది. ఈ విధంగా గ్యాదర్ చేసుకున్న క్యాపిటల్ని లోన్ క్యాపిటల్ అని పిలుస్తారు. అప్పుగా తీసుకున్న మూలధనం. దీన్ని ఖచ్చితంగా ఎప్పటికైనా వడ్డీతో సహా రుణదాతలకు చెల్లించాలి.
ఈ విధంగా అప్పు ఇచ్చిన వ్యక్తుల్ని డిబెంచర్ హోల్డర్స్ అని పిలుస్తారు, డిబెంచర్దారులు అని. సో ఈ విధంగా కంపెనీ ఎలా ఇష్యూ చేసుకుందనేది జర్నల్ ఎంట్రీస్ రాసుకోవడం, తర్వాత ప్రిపేర్ నెసరీ అకౌంట్స్, ఏమేమి అకౌంట్స్ అవసరమైతే ఆ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ని రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్లో ఆ విషయాన్ని మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాము. సేమ్ షేర్స్ ఇష్యూ విషయంలో అయితే ఎలా అయితే రాసుకున్నామో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అక్కడ షేర్ వాల్యూ లేదా ఈక్విటీ షేర్ అన్న వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము, ఇక్కడ డిబెంచర్స్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ సేమ్, అప్లికేషన్ అమౌంట్, అలాట్మెంట్ అమౌంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. సో అది ఓనర్ ఈక్విటీ అవుతుంది, ఇది డిబెంచర్ క్యాపిటల్ అవుతుంది, లోన్ క్యాపిటల్ అవుతుంది. సో ఈ రెండు రకాలుగా కంపెనీ మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డిబెంచర్స్ ఇష్యూ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ బట్టి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఓకే.